ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డావు మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దడసాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు? ఏమన్నా జరగదు. అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారా, అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరంతో పోతాము. ఏమైతుంది? మా వెనకిర్తి వీళ్ళు కూడా వస్తారు, ఉండేవాళ్ళు కూడా. ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకిర్తి రావాల్సిందే, రజనీ వెనకిర్తి రావాల్సిందే, ఇంకా కొంతమంది ఉన్నారు వెనకిర్తి వచ్చేవాళ్ళు. ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఎవడన్నా కానీ ఎవడైనా వెనకిడితే రావాల్సిందే. అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే. ఇప్పుడు వేణుస్వామి, నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు. నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా? మరి బ్రహ్మాండంగా మరి సారీ చెప్పేశాడు. వదిలేద్దామా? మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేక సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం తెలిస్తే ఈడు మొగోడైతే వదిలేద్దాం వదిలేయకూడదా? అందుకు నాకు డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను, వదిలే సమస్య లేదు. ఈయన్ని ఆరామస్తాను కండి, ఆరామస్తానని డౌట్ వచ్చి వీడు మస్తానా. ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు, మస్తాన్ ఆరా. మస్తాన్ అన్నారని ఆరా తెచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్. రిజల్ట్ వచ్చాను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మనిషి అన్నాడు తెలియలా. అందరూ పోరా మస్తాన్ అంటున్నారు, ఆవారా మస్తాన్ అంటున్నారు. మేమేందంటే మస్తాన్ ఆరా, మస్తాన్ ఆరా ఆరా తెచ్చినాం. మస్తాను ఆరా అంటే ఈడు అన్నాడని ఆరా తెచ్చినాం. అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? ఏమైనా పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్టా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు. మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను ఆలోచన చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇందాక అహంకారం అన్నావు. అహంకారం అంటే బీఆర్ఎస్, ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది. మరి అప్పుడన్నా తెలుసుకోవాలి కదా మీ జగన్మోహన్ రెడ్డి. తెలియదు, పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు. మన రాష్ట్రం వినాయకపోయింది. మంది మనం చూసుకుంటే సరిపోతుంది. పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు.